నమస్తే. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ జీవిత రాజశేఖర్ గారి ఇంటి వద్దే ఉన్నాము. నేను ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఆయన డాక్టర్ రాజశేఖర్ గారు ఉదయం ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఆయన ట్వీట్ చేసింది ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఒక్కసారి రోడ్స్ ఏదైతే రోడ్లు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో ఉన్నటువంటి రోడ్స్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు రాజశేఖర్ గారు నివసిస్తున్నటువంటి ఇంటి బయట రోడ్ చూసుకుంటే కనుక మనకి ఇంత మురికి చెత్త కాలుష్యం అంతా కూడా ఇక్కడే ఉండిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉదయం పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం, హడావిడిలో పరుగులు పెడుతూ ఉంటాం. జీవితం అనేది అలానే ఉంటుంది, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావచ్చు, అదేవిధంగా ముసలి వాళ్ళ వరకు కూడా కావచ్చు, ఏదో ఒక పని వెంటాడుతూనే ఉంటుంది, ఏదో ఒక పని మీద మనం పరుగులు పెడుతూనే ఉంటాం. మరి అలాంటి ఈ రోజుల్లో దట్టు హైదరాబాద్లో ఉంటున్నాం మనము. ఇక్కడ పల్లెటూరులో చూసుకుంటే కనుక నార్మల్గా పల్లెటూరులోని ఉన్నటువంటి కొన్ని రోడ్స్ నార్మల్గా చెత్త చెదారం కాలుష్యం అలాంటివి చూస్తూనే ఉంటాం. దట్టు సిటీతో పోలిస్తే కాలుష్యం కొంతవరకు తక్కువే ఉంటుంది కాబట్టి అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ జీవిస్తూ ఉంటారు. మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మనము పొల్యూషన్లో ఉంటూ ఉంటాం. మరి ఇక్కడ రోడ్లు చూసుకుంటే కనుక విపరీతమైనటువంటి హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఈ మధ్య మురికి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ నీళ్ళు అనేవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి. దీని మీద డాక్టర్ రాజశేఖర్ గారు స్పందించి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరి పెద్దవాళ్ళమైనటువంటి నార్మల్గా మనకే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే నార్మల్ సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే, హైదరాబాద్లో కూడా బస్తీలు ఉంటాయి, చాలా పేదవాళ్ళు ఉంటారు. హైదరాబాద్ అంటే సిటీ అనే కాదు, పేరుకి మాత్రమే సిటీ, కానీ పేదవాళ్ళు చాలామందే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. గల్లీకొకరు చాలానే ఉన్నారు. సందుల్లో వీధిల్లో గల్లీల్లో బస్తీలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద కాలనీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద కాలనీ పక్కకే బస్తీలు అనేది ఉంటూ ఉంటాయి. మనం చాలా విధుల్లో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారి ఇంటి పక్క నుంచి మొదలు పెడితే ఆ చివరి వరకు అదంతా కూడా బస్తీ. ఇలాంటివి మనం ఎన్నో సంఘటనలు చూసాము. మరి ఈ మధ్యకాలంలో దట్టు ఇది వర్షాకాలం. ఇప్పుడు ఈ రోడ్లు ఏదైతే ఉందో ఇది జిహెచ్ఎంసీ వర్కర్స్ ఈ మధ్య కాలంలో ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అయిందో ఇప్పుడు పట్టించుకోలేకపోతున్నారు. దీని మీద జిహెచ్ఎంసీ వర్కర్స్ అందరూ స్పందించాలంటూ కూడా ఈరోజు డాక్టర్ రాజశేఖర్ గారు స్పందించి ట్వీట్ చేయడం అయితే జరిగింది. మనం ఒకసారి చూసుకుందాం, దీని నుంచి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ముందు పదండి. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ అన్ని బండి ఏదైతే యూత్ ఉంటారో నైట్లలో ఇక్కడ మనం స్థానికంగా తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చి కూడా యూత్ ఎంజాయ్ చేయడము, చిల్ అవ్వడము, అదేవిధంగా అంటే ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ అంటే పీస్ఫుల్ ఏరియా, ఎందుకంటే పక్కనే జిహెచ్ఎంసీ పార్క్ ఉంది, ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఏదైతే డాక్టర్ రాజశేఖర్ గారి ఇంటి పక్కనే ఒక పార్క్ ఉంది, అక్కడ కూడా మీకు ఒక పార్క్ ఉంది. అక్కడ మీరు గోడల పైన చూడొచ్చు క్లియర్గా జిహెచ్ఎంసీ అని. ఒక్కసారి జూమ్లో చూపించండి, అది చూడొచ్చు మనం. సో ఇది ఇక్కడ చుట్టూ అన్ని కూడా చెట్లు, మొత్తం కూల్ వెదర్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ ఇదంతా కూడా. అక్కడ చూస్తే అక్కడ స్తంభం పక్కన బీర్ బాటిల్ కనిపిస్తుంది, అదేవిధంగా అక్కడ మనకి కేక్ డబ్బా అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ యూత్ అందరూ వచ్చి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చిల్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. మరి దీని గురించి ఇంతవరకు పట్టించుకున్నటువంటి నాదుడైతే లేరు అని కూడా చెప్తూ ఉన్నారు. సో అంటే ఇంతకుముందు మనకి వేసవి కాలంతో పాటు ఇట్లా ఎండాకాలం ఇట్లాంటి సీజనల్ వైజ్గా మనకి కాలంతో పాటు ఇదన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో కాలుష్యం కూడా కొంతవరకు మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇది ఏదైతే వర్షాలు పడుతూ ఉన్నాయో ఇదంతా కూడా ఇక్కడ స్టోర్ అనేది అయితే అయిపోతుంది. సో ఇదంతా కూడా చూస్తున్నారా, బైక్స్ కావచ్చు, ఇదంతా పెద్ద థార్ కార్స్ లాంటివి ఇవన్నీ కూడా ఇక్కడ పార్క్ చేయడము, ఇక్కడ ఇదంతా కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కొంత స్మెల్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువే కనిపిస్తుంది. సో ఇక్కడ కేక్ డబ్బా చూసారా, ఇక్కడ అన్ని కూడా నార్మల్గా ఈ రోడ్ నుంచి ఆ చివరి వరకు అక్కడ ఒకసారి లారీ దగ్గర చూపించండి, క్లియర్గా చూపించు. అదంతా కూడా వాటర్ డ్రైనేజ్ నుంచి బయటకు రావడం, ఇదంతా కూడా పొల్యూషన్కి బాగా గురవుతున్నటువంటి పరిస్థితి. సో పక్కన చూపిస్తే పార్క్ ఉంది మనకి, జిహెచ్ఎంసీ పార్క్. సో ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువైనందున ఏదైతే జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. వర్షాలకి ఎవరు కూడా బయటకు రాకపోవడం, దీన్ని పట్టించుకోవడం కూడా కొంతవరకు
ఇంకా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి బయటకు వచ్చి ఇదంతా క్లీన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం క్లీన్ చేసినప్పటికీ అది అవుతూనే ఉంటుంది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. సో దానికి మనం ఏం చేయలేం. కాకపోతే ఇప్పుడు ఏదైతే కొంత వరకు వర్షాలు తగ్గి కొంత మనకి ఇట్లా ఏదైతే స్పేస్ దొరికిందో ఇలాంటి సమయంలోనైనా కొంతవరకు పట్టించుకొని జిహెచ్ఎంసీ వర్కర్స్ పట్టించుకొని దీని మీద స్పందించి ఇట్లా పెద్దవాళ్ళు ట్వీట్ చేసినప్పుడైనా పట్టించుకొని ఇలాంటివి కొంతవరకు క్లీన్ చేయాలి అన్నట్టుగా భావిస్తూ ఈరోజు రాజశేఖర్ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది మొత్తానికి. మరి దీని మీద గవర్నమెంట్ జిహెచ్ఎంసీ మొత్తంగా స్పందించి ఇదనే కాదు, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఏరియా, ఇంకా మనం బయట చూసుకుంటే కనుక హైదరాబాద్లో చాలా ఉన్నాయి, కృష్ణనగర్ అని, శ్రీనగర్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మనం రెగ్యులర్గా బయట తిరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా, చాలానే ఉన్నాయి. నిజంగా డ్రైనేజ్ అయితే బాగా విపరీతంగా డ్రైనేజ్ బయటకు వచ్చేస్తుంది, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు దీని గురించి. దాదాపుగా ఇంతకు ముందు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇదంతా అసలు దీని గురించి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఇదంతా కూడా ఇలానే ఉండిపోయింది. చెట్లు చెదారం చెత్త ఇదంతా కూడా ఇట్లానే ఉండిపోయింది. సో ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన చుట్టూ ఎన్నో సమస్యలు, వాటితో పోరాడుతూ మనిషి తన జీవిత గమనంలో సాగిపోతుంటాడు. కొన్నింటికి మనిషి తట్టుకోగలడు, మరికొన్నింటికి తట్టుకోలేక కృంగిపోగలడు. మనమే లాక్కోలేక పీక్కోలేక నానా బాధలు పడుతుంటే సమాజంలో తిష్టవేసిన అంశాలపై ఎక్కడో స్పందించగలం. కుళాయి రాకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం, రోడ్లు బాగుండకపోవడం, చెత్త ఎత్తేవాడు రాకపోవడం, ఇలాంటివి మనకు చిన్నవిగా కనిపించవచ్చు. కానీ చాలామందికి ఇవి పెద్ద నష్టాలనే కలగజేస్తూ ఉంటాయి. ప్రజలు ఓట్లేసి నేతల్ని గెలిపించేది కూడా గూడు గుడ్డ కల్పిస్తారనే కాదు, వీధి లైట్లు, రోడ్లు, పరిశుద్ధ్యం, తాగునీరు అనే కనీస అవసరాలు అందిస్తారని కూడా. స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు గడుస్తున్న భారతదేశంలో ఎన్నో సమస్యలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయి. కుళాయిలు రావడం లేదని, లైట్లు వెలగటం లేదనే ఫిర్యాదులు నేతలు, అధికారులకు చాలా చిన్నగా కనిపించి తేలిగా కొట్టిపడేస్తారు. కానీ పడేవాడికే ఆ బాధ తెలుస్తుంది కదా. సామాన్యుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందేమో కానీ ప్రాముఖ్యుల విషయంలో మాత్రం మేఘాల మీద స్పందిస్తూ ఉంటారు. దీని గురించి మనందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ మెన్ ఇమేజ్ కలిగిన డాక్టర్ రాజశేఖర్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి ఏడిపించిన అల్లరి ప్రియుడిగా గిలగింతలు పెట్టించిన ఆయనకే చెల్లింది. పోలీస్ పాత్రలకు జీవం పోసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సినిమాల్లో రాజశేఖర్ నటించారు. ఒకానొక దశలో అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారికి తన సినిమాల్లో గట్టి పోటీ ఇచ్చారు రాజశేఖర్. కెరీర్లో ఎన్నో పాల్లున్న హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు డాక్టర్ రాజశేఖర్. ఆయన పని అయిపోయిందని అవమానాలు ఎదుర్కొన్నప్పుడల్లా తన సినిమాలతో ఆన్సర్ ఇచ్చేవారు. కొద్ది నెలల క్రితం పిఎస్వి గరుడవేగతో తన విశ్వరూపం చూపించారు. ఆ వెంటనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కిలో నటించి సత్తా చాటారు రాజశేఖర్. తన సహనటి జీవితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజశేఖర్ టాలీవుడ్లో సెలబ్రిటీ కపుల్గా మన్ననలు అందుకుంటున్నారు. ఈ దంపతులకి శివాత్మిక అనే కుమార్తెలున్నారు. వీరు హీరోయిన్స్ గా రాణిస్తూ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. సో చూసాం కదా, క్లియర్గా మనం తెలుసుకున్నాము. ఆయన ఏదైతే ట్వీట్ చేశారో అదంతా కూడా నేను మీకు చదివి మరీ వినిపించాను, ఏం ట్వీట్ చేశారని. సో ఇదన్నమాట ఈరోజు మనము చూసినటువంటి ఏదైతే డాక్టర్ రాజశేఖర్ గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పార్క్ కావచ్చు, అవతలో పక్క ఇతలో పక్క కూడా ఉంది. సో ఇది ప్రస్తుత రోడ్ల పరిస్థితి అయితే ఇలా ఉందంటూ ఈరోజు ఆయన స్పందించడం జరిగింది. మరి ఇట్లా కొంత పెద్దవాళ్ళ మట్టుకు ఒకరు ఇద్దరు అనే కాదు, అంటే ఎట్లా ఉందంటే ప్రభుత్వం ఇప్పుడు అదేదో సీరియస్ ఇష్యూ అయ్యే వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఇలాంటివి సామాన్యులతో పాటు పెద్దవాళ్ళు కూడా మేము కూడా ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు ఆయన ట్వీట్లో. మరి ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఇంకా కొంతవరకే చూస్తున్నాం ఆయన ఇంటి బయట. బట్ నార్మల్గా అయితే బయట చూసుకుంటుంటే ఇంకా మనం రోడ్ పైకి వెళ్ళి బయట వీధుల్లో బస్తీల్లో చూసుకుంటే కనుక ఇలాంటి డ్రైనేజ్ సమస్యలు చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు మనం తిరుగుతూనే ఉంటాం,
మొత్తం రోడ్ల నుంచి ఆ డ్రైనేజ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నుంచి ప్రతి రోడ్ ఎందుకంటే ఇక్కడ మనకు అన్నపూర్ణ స్టూడియోస్ ఏదైతే రోడ్ నెంబర్ 5లో ఉందో అక్కడ నుంచి ఆ పైగడ్డ నుంచి కిందిన వరకు కృష్ణనగర్ అదంతా అక్కడ కూడా అదే పరిస్థితి. మనం ఇప్పుడు అదే రూట్లో వచ్చాము. అక్కడ కావచ్చు ఇంకా హైదరాబాద్ మొత్తంలో చాలా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది అయితే ఎక్కువైపోయాయి. మరి దీని మీద ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కొంతవరకు ఆలోచించి ముఖ్యంగా జిహెచ్ఎంసీని దీని గురించి పరిశీలించి మీరు ఒకసారి దీని గురించి అంతా కూడా ఎగ్జామిన్ చేసి ఏది ఎలా చేయాలని కొంతవరకు చూసుకుంటే కనుక బాగుంటుంది. పెద్దవాళ్ళతో పాటు సామాన్యులు అందరూ బాగుంటారు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోరన్నది అందరి మాట. అదేవిధంగా ముఖ్యంగా మనకి జిహెచ్ఎంసీ అనేది అయితే ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే వాళ్ళు చూసుకోగలిగితేనే బాగుంటుంది. ఎందుకంటే నిజంగా ఈ హైదరాబాద్లో ఏది ఎక్కడ రోడ్డే కావచ్చు వీడే కావచ్చు ఏది బాగుండాలన్నా ఎట్లుండాలన్నా దాని మీద బాగా ఫోకస్ పెట్టేది జిహెచ్ఎంసీఏ. సో వాళ్ళు మాత్రం దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే దీనివల్ల మురికి వల్ల స్మెల్ కావచ్చు, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా మనకి అక్కడి నుంచి మనం ఏదైతే డ్రైనేజ్ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్తాం అదంతా కూడా ఇంట్లో వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. సో దీనివల్ల ఒక్కరి నుంచి అందరూ నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంది. खसरा तो है, ये सब नहीं रखने से ठीक है, ऐसे रखना है ठीक है, खसरा नहीं करना है इधर, आना जाना है ना आदमी को, इसे साफ रखने से अच्छा है। ये लोग म्यूनसिपलिटी कभी कभी आता है, रोज नहीं आता है ये लोग झाड़ वाले, कभी कभी आता है महीना में 1-2 दिन, ऐसा है। आगे तो बहुत गंदा था, अभी तो बहुत साफ है। హీరో రాజశేఖర్ हाँ ये है ట్వీట్ చేశారు. हाँ అచ్చానా ఏ బోల్కా బోలే हाँ ठीक है ठीक है। बोला ये पानी आता था, अभी पानी बंद हो गया। ड्रेनेज हाँ ड्रेनेज का प्रॉब्लम नहीं है, वो बारिश होने से ऊपर से आता है पानी। हाँ यस हाँ, अभी तो कल देख के गया ना साहब लोग, ठीक है ऐसे रखना है। రైట్ థ్యాంక్ యూ. సో ఇది తను కొంచెం ఇక్కడ వాళ్ళు కాదు, అందుకు సరిగా తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, దట్టు తెలుగు రాదు. బట్ ఏదేమైనప్పటికీ దీని మీద కొంత అంటే డాక్టర్ రాజశేఖర్ గారు కూడా స్పందించారు, రేపు ఇంకొకరు స్పందిస్తారు, ఆ తర్వాత ఇంకొకరు, ఇలా ఒక్కరి నుంచే ఇది స్టార్ట్ అవ్వాలి. సో మొత్తానికైతే దీని మీద ప్రభుత్వం కొంత స్పందించి జిహెచ్ఎంసీ నుండి నాట్ ఓన్లీ ఇక్కడనే కాదు ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి రోడ్లను అన్నీ కూడా కొంచెం పరిశీలించి దాన్ని మళ్ళీ పాత రోడ్లు ఎలా అయితే ఉండేవో అలా నీట్గా అయితే చేయాలని అందరితో పాటు మనం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీడియా ముఖంగా. సో కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ మానశ్రీ, హైదరాబాద్.